లో మీ ఉత్సాహం చూస్తుంటే మొన్న 3.5-4 నెలల కింద జరిగిన దాన్ని మర్చిపోయినాం. రేపు మే 13 నాడు కసిదీరా బదులిస్తాం, తప్పకుండా మూతోడు జవాబిస్తామన్నట్టుగా బ్రహ్మాండమైన ఉత్సాహంతో మీరున్నారు. జూన్ 2, 2024 నాడు సరిగ్గా మన రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు నుండి 11వ ఏట పడతాం. ఈ 10 ఏళ్ల కోసం మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. దబ్బన గులాబీ కండువాలు కప్పుకున్న ఎంపీలు గనక పార్లమెంట్లో లేకపోతే రాసి పెట్టుకోండి, నేను చెప్పేది రాసి పెట్టుకోండి. జూన్ 2 తర్వాత డెఫినెట్ గా గులాబీ కండువాలు కప్పుకున్న మన కేసీఆర్ దళం గనక పార్లమెంట్లో లేకపోతే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం పక్కా. అది జరగొద్దంటే ఈ గులాబీ జెండా అక్కడ ఉండాలి. గల్లా వట్టి అడిగే దమ్మున్న పార్టీ ఒకే ఒక్క పార్టీ మన పార్టీ, కాబట్టి మనోళ్ళు ఉండాలి. రెండవది, మన ప్రాంతంలో మన రాష్ట్రంలో గోదావరి జలాలు ఇంకా పూర్తిగా సద్వినియోగం కాకముందే, ఇక్కడ మన అవసరాలు తీరకముందే కిందికి ఇయాల నదుల అనుసంధానం పేరు మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గోదావరిని తీసుకుపోయి తమిళనాడు దాకా తీసుకుపోవాలి, తప్పకుండా గోదావరిని కిందికి అనుసంధానం చేయాలి, కావేరితోనని మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ. కింద ఓట్లు కావాలి కర్ణాటకలా తమిళనాడులా. మన అవసరాలు తీరకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ నిండబెట్టి గోదావరిని మాత్రం కిందికి తీసుకుపోతాం అంటున్న కేంద్ర పార్టీలకు, జాతీయ పార్టీలకు గల్లా బట్టి అడగాలంటే ఈ గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలి. మూడవ మాట, రేపు 2026లో కేంద్ర ప్రభుత్వం మళ్లీ పునర్విభజన చేస్తుంది. పార్లమెంట్ సీట్లను, శాసనసభ నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేస్తారు. చేసినప్పుడు మీ అందరికీ తెలుసు, 1970లో 80లో ఆనాడు ఫ్యామిలీ ప్లానింగ్ మీద విపరీతమైన ప్రచారం చేస్తుండే కేంద్ర ప్రభుత్వం. మాకిద్దరు, మేమిద్దరం, మాకిద్దరు అనే స్లోగన్తోని ఆనాడు కుటుంబ నియంత్రణ గురించి బాగా ప్రచారం చేద్దరు. మేము చిన్నగా ఉన్నప్పుడు, చాలా మంది పిల్లలకు తెలియకపోవచ్చు. అప్పుడు మన దక్షిణాది రాష్ట్రాలు, ఆనాడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇక్కడనేమో కుటుంబ నియంత్రణ అమలు బాగా జరిగింది. కానీ ఉత్తరాదిన సగం జరగలే. అందుకే ఉత్తరాదిల జనాభా పెరిగింది, దక్షిణాదిలో తగ్గింది. మరి రేపు నియోజకవర్గాల పునర్విభజన అప్పుడు, కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గాలు ఏర్పాటు చేసేటప్పుడు, శాసనసభ నియోజకవర్గాలు ఏర్పాటు చేసేటప్పుడు మీ దగ్గర జనాభా తగ్గింది కదా, కాబట్టి మీ దగ్గర సీట్లు తగ్గిస్తామంటే కొట్లాడేతందుకు, గలం విప్పేతందుకు, గల్లా వట్టేతందుకు కావాలే యోగి గులాబీ జెండా. ఆఖరి మాట చూస్తున్నారు, మీరు వింటున్నారు మాటలు. కొంతమంది బీజేపీ ఎంపీలు అంటున్నారు, మాకు 2/3 మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్నే మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తాం అని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది అక్కడక్కడ. మరి రేపటి రోజున మా ఎస్సీ ఎస్టీ సోదరుల రిజర్వేషన్లు పోవద్దంటే, మీకోసం కొట్లాటోడు ఉండాలంటే ఈ గులాబీ జెండానే అక్కడ ఉండాలి తప్ప వాళ్ళిద్దరితోని, కాంగ్రెస్ వాళ్ళతోని, బీజేపీ వాళ్ళతోని ఎంత మాత్రం కూడా అది కాదు.